ఇంకా ఆ తర్వాత ఇక ఇది ఎట్లుంటదంటే కొంతమందిది టైము ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్నో అటెంప్ట్స్ ఒక ఊరికి సర్పంచ్ కావాలని ట్రై చేసి ఉండొచ్చు. అది వానికి పాసిబుల్ కాకపోవచ్చు. అన్ని రకాలుగా డబ్బు ఖర్చు పెట్టొచ్చు. అన్ని విధాలుగా ట్రై చేయొచ్చు. కానీ ఆయనకి అది సక్సెస్‌ఫుల్ కావడానికి ఆయనకి సాధ్యం కాకపోవచ్చు. వేరేవాడు ఎవడో చిన్న పోరగాడు వస్తాడు. వాడు ఒకటే అటెంప్ట్‌లో సర్పంచ్ అయిపోతాడు. ఈవెన్ ఎమ్మెల్యే కూడా అయిపోతాడు. అది టైం అంతే ఇగ. కాలం మహిమ అది. ఇంకా చూస్తే నా బ్యాచ్‌మేట్స్ కావచ్చు, లేకపోతే నా క్లాస్‌మేట్స్ కావచ్చు, లేకపోతే నాకు తెలిసినోళ్ళు కావచ్చు, అంతా నా కంటెంపరరీస్ చూస్తే మంచి మంచి అమ్మాయిలను చేసుకున్నారు. హ్మ్. మంచి అమ్మాయిలను చేసుకున్నారు. లైఫ్ సెట్ అయిపోయింది. అన్ని రకాలుగా యోగ్యుని నేను. పోయి నేను దేనైనా పట్టుకుంటే అది బొగ్గైపోతుంది. బగ్గున మండుతుందది. కర్మ అట్లుంటది కొన్నిసార్లు. మనం మంచోళ్ళమే ఉంటాం. మన ఉద్దేశాలు మంచిగానే ఉంటాయి. నరసింహులన్న అని ఉంటాడు. ఆయన బ్రహ్మకుమారిస్ దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, "నువ్వు ఇంత మెడిటేషను, ఇంత ఆధ్యాత్మిక సాధన ఇంత ఉంది కాబట్టి నీకు మ్యారేజ్ చేసుకోనికి వచ్చినామె కొద్దిగా కష్టమైతదేమో. ఇంత ఎనర్జీ దీన్నంతా సస్టైన్ చేసుకోవాలి అంటే ఆమె కూడా చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటది" అని అంటాడు. అంటే మనం ఎంతైతే ఆహ్, ముందుకెళ్తుంటామో చాలామంది అక్కడక్కడనే డ్రాప్ అయిపోతుంటారు. ఎందుకంటే అంత ముందుకు రావడానికి అందరికీ సాధ్యం కాదు. నేననేది నాలెడ్జ్‌లో కావచ్చు, లేదనంటే ఏదైనా ఒక డైరెక్షన్‌లో కావచ్చు. డబ్బు అనేదే కాదు ఇక్కడ. సో, ఆ రకంగా అన్నీ ఫెయిల్యూర్సే. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో యాక్చువల్లీ నేను మంచి పొజిషన్‌లో ఉంటుండే. 17లో స్టార్ట్ చేశాను నేను. నాకు అప్పటికి డాన్స్ ఇవన్నీ వచ్చు. ఆల్రెడీ డాన్స్ వీడియోస్ కూడా చేశాను నేను. అప్పుడు ఈ రీల్స్, టిక్ టాక్ లేదు. నేను ఇడిచిపెట్టి బిజినెస్‌లోకి వచ్చేటప్పటికి ఇవన్నీ టాప్‌లోకి వెళ్ళిపోయినాయి. జాబ్ కూడా మంచి సాలరీస్ వచ్చే టైంకి నేను బిజినెస్‌లో ఉన్నా. మళ్ళీ అదంతా రీకన్‌స్ట్రక్ట్ చేసుకుంటున్నా. చేసుకోగలను. నేనప్పుడు ఇదన్నీ ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి కూడా నేను ధైర్యం చేసింది ఇదే. ఒకవేళ ఫెయిల్ అయినా మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేసుకోనికి టైము, ఎనర్జీ ఇదంతా ఉంది కాబట్టి చేసిన అవన్నీ. కాకపోతే కాలం ఇంకా ఎన్ని రోజులు ఎగనెస్ట్ నడుస్తదో తెలవదు నాకు గానీ, ఇవన్నీ ఇబ్బందుల మీద ఇబ్బందులు, కష్టాల మీద కష్టాలు.